90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ప్రవీణ్ పగడాల గారు పాస్టర్గా తన పేరు సంపాదించుకున్నారు అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇవాళ చాలామంది కూడా ఆయన మరణానికి సంబంధించినటువంటి వాటిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే కొంతమంది అసలు ఇంత పెద్ద పర్సనాలిటీయా అనుకో కూడా ట్విట్టర్లో అతనికి సంబంధించినటువంటి రకరకాల కథనాలు అయితే చూస్తూ ఉన్నాం మనం. ఎవరి ప్రవీణ్ పగడాల, ఆయన బయోగ్రఫీ ఏంటి, ఎందుకు ఇటువైపు ఆయన రావటం జరిగింది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు, ఇవాళ ఆయన మరణం అయితే సెన్సేషన్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. ఎందుకంటే అటువైపు నుంచి తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ కూడా స్పందించడం జరిగింది. అటువైపుగా చూసుకుంటే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా స్పందించి పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించింది కొన్ని కీలక విషయాలు వెల్లడించడం కూడా జరిగింది. ఎవరి ప్రవీణ్ పగడాల అండ్ ఆయన గురించి కొంతమంది ఇప్పటికీ తెలియనటువంటి వాళ్ళు ఓహో ఎంత పెద్ద పర్సనాలిటీ అని కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారి బయోగ్రఫీ ఏంటి సార్ అసలు? ప్రవీణ్ పగడాల గారు ఈయన గురించి ఒక వివరాలు చాలా తక్కువగా లభిస్తుంటాయి. కానీ ఒక సందర్భంలో తను ఒక సాక్ష్యాన్ని ముఖ్యంగా చర్చలో సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. ఎలా నేను క్రైస్తవ మతంలోకి మారాల్సి వచ్చింది, ఏ రకంగా నేను అంటే దైవజనుడిగా ఎలా మారాను, ముఖ్యంగా విశ్వాసగా ఎలా మారాను అనే సందర్భంలో తను చెప్పినటువంటి కొన్ని విషయాలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. ఆయన యాక్చువల్లీ బేసికల్గా ఆయన కడపవాసి. యాక్చువల్లీ కడప దగ్గర ఉన్న ప్రొద్దుటూరు ఈయన యొక్క స్వస్థలంగా తెలుస్తుంది. వీళ్ళ మదర్ది ప్రొద్దుటూరే. వీళ్ళ తండ్రి ఎక్కడో తెలియదు. బట్ మనకు తెలిసిన వివరాల ప్రకారం, ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే వాళ్ళ ఫాదర్ ముస్లిం, వీళ్ళ మదర్ క్రిస్టియన్. ఈయన ఎడ్యుకేషన్ చిన్నప్పుడంతా కూడా ఈయన కడప ప్రాంతంలో చదువుకోవడం జరిగింది. తర్వాత ఈయనకు ఒక బ్రదర్ కూడా ఉన్నారు. ఆ బ్రదర్ ఒక సందర్భంలో ఏదో చిన్న కొట్లాట జరిగింది. ఆ కొట్లాటలో జరిగిన సంఘటనలో కూడా వాళ్ళ బ్రదర్ని ఎవరైతే కొట్టారో వాళ్ళ మీద ఈయన తిరుగుబాటు చేసి వాళ్ళని కూడా కాస్త గట్టిగా కొట్టి అల్లర్చిల్లరగా తిరుగుతూ రకరకాల వేషాలతో ఈయన ఉండేవాడు ఆ కడప. తర్వాత ఏదో జరిగింది, మళ్ళీ వీళ్ళు హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఉద్యోగరీత్యా అనుకుంటారు. బట్ ఆయన చెప్పిన విషయాల ప్రకారం అయితే వాళ్ళ ఫాదర్ ముస్లిం. వీళ్ళు వచ్చి మన సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతంలో వీళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు. అయితే ఒక దశలో ఈయనకి మొదట్లో క్రిస్టియన్ మీద ఆ యొక్క క్రైస్తవ మత విశ్వాసాల మీద కూడా ఈయనకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఒక సందర్భంలో 2006 ఆ ప్రాంతంలో ఒకసారి ఈ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర ఒకసారి ఒక చిన్న మీటింగ్ అయితే, ఆ మీటింగ్ సెమినార్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అంటే మొదట్లో చాలా అవిశ్వాసం కూడా హల్లెలూయా అని చెప్పే పదాలు ఏవైతే వాడతారో ముఖ్యంగా క్రైస్తవ జనులు, ఆ పదాల మీద చాలా వ్యతిరేకతగా ఉండేవారు. అయితే ఒక సందర్భంలో ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ రోజున పాస్టరు ఒక మత ప్రచార నిమిత్తం మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్కి వెళ్ళి అక్కడ కాస్త ఒక ప్రచారం చేయమని చెప్పి ఈయనకి చెప్పడం జరిగిందని. ఆ సందర్భంలో నేను మధ్యప్రదేశ్ భోపాల్ దగ్గర ఉన్న ఇండోర్కి వెళ్ళారైనా. ఇండోర్ గురించి తెలియదు, ప్రత్యేకంగా హిందీ కూడా రాదు. అటువంటి సందర్భాల్లో నేను ఇక్కడికి వచ్చేసాను, ఇండోర్ వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఈ ప్రచారాన్ని చేసే భాగంలో ఎవరికీ తెలియదు. అటువంటి సందర్భంలో నాకు ఒక పాస్టర్ పరిచయం అయ్యారు. ఆ పాస్టర్తో నేను కొద్దిగా హిందీ నేర్చుకున్నాను. బట్ ఏదో తెలియని ఒక శక్తి వల్ల నేను ఆ రోజు ప్రచారంలో అద్భుతంగా నేను ఒక స్పీచ్ ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు కూడా చాలా కన్విన్స్ అయ్యారు. నేను వాళ్ళ ఇంట్లో కొద్ది రోజుల పాటు అక్కడే ఉంటూ ఈ యొక్క క్రైస్తవ మత బోధకుడిగా నేను చాలా యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేశాను. తర్వాత నా యొక్క యాక్టివిటీ నచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారి యొక్క వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చి మ్యారేజ్ చేశారు. సో ఈయనకి అక్కడ అంటే వీళ్ళ మిసెస్ నార్త్ ఇండియన్, ఇండోరే. ఆ అమ్మాయిని తీసుకొని మ్యారేజ్ చేసుకుని 2006లో మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళు మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్ వచ్చి SBH కాలనీలో ఈయన పూర్తిగా స్థిరపడ్డారు. అక్కడ మెల్లగా నన్ను క్రీస్తు యొక్క బోధనలు, క్రీస్తు యొక్క తత్వం, అదేవిధంగా వాళ్ళ యొక్క మత సిద్ధాంతాలను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి నా జీవితాన్ని కూడా ఈ క్రైస్తవ సువార్త చెప్పడానికి ఇవాంజలిస్ట్గా నేను ఈ యాక్టివిటీస్కి చాలా పార్టిసిపేట్ చేస్తానని చెప్పి పూర్తిగా మత బోధకుడిగా మారాయని కూడా తను చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఆయన అక్కడ నుంచి కేవలం ఈ యొక్క మిగిలినటువంటి క్రైస్తవ పాస్టర్స్ ఏం చేస్తారంటే ఈ కేవలం వచ్చినటువంటి ఆదాయం మీద కాకుండా తను ఈ యొక్క క్రైస్తవ మత ప్రచారం నిమిత్తం వచ్చే ఇన్కమ్ మీద కాకుండా ఏదైనా వ్యాపారం చేయాలి, ఏదైనా ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపిస్తా అని చెప్పి ఆయన ముందుగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ బాగా సక్సెస్ అయింది. దాన్ని రిలేటెడ్గా మరొక 2-3 సిస్టర్ కంపెనీస్ని కూడా ఓపెన్ చేశారు. ఆ 3 కంపెనీలు కూడా బాగా సక్సెస్ అయింది. సుమారుగా కొన్ని వందల మందిని ఆయన రిక్రూట్ చేసుకున్నారు. కొన్ని వందల మందికి ఆయన జాబ్ ప్రొఫైల్ కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు జాబ్ చేసుకుంటూ మరోవైపు పాస్టర్గా కూడా అనేక చర్చెస్లో కూడా వెళ్ళి ఈయన మాట్లాడడం కూడా జరిగేది. అయితే తన ద్వారా ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తన సులభాన్ని కాకుండా ఆయన దాంతోపాటు ఇది కొంతవరకు సమాజ సేవకు వాడాలి, ముఖ్యంగా ఈ క్రైస్తవ మత వ్యాప్తి కోసం, క్రైస్తవ విశ్వాసాలకి కాస్త ఉపయోగపడాలి, ఎవరైతే అనాథజనులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉపయోగపడాలని ఆదాయం చెప్తూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో చేయడం కూడా జరిగింది.
అయితే మొదట్లో ఆయన చాలా లేనటువంటి స్థాయి నుంచి కంపెనీస్ని పెట్టి వందల కోట్ల రూపాయలు కూడా ఆయన గెయిన్ చేసుకున్నారని కూడా తెలిసింది. అయితే ఇందులో చాలా భాగం వరకు ఏదైతే ఈ వ్యాప్తి కోసం, అదేవిధంగా ఈ విశ్వాసాలు ఎక్కడైతే పూర్తిగా లో ప్రొఫైల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈయనకు ఒక 2 అమ్మాయిలు కూడా పుట్టారు. పెద్ద అమ్మాయి వయసు ఇప్పుడు బహుశా 17 ఏళ్ళు ఉండొచ్చు, చిన్న అమ్మాయి వయసు 4 years అని చెప్తున్నారు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క క్రైస్తవ మత బోధనలో, క్రైస్తవ మత ప్రచార వ్యాప్తి కోసం అని చెప్పి, అంటే క్రీస్తు యొక్క తత్వాన్ని, క్రీస్తు యొక్క సువార్తని ప్రచారం చేసే భాగంగా తన యావ జీవితాన్ని కూడా చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదేమైనప్పుడు కూడా ఈయన ఎందుకు ఆదర్శంగా నిలిచారంటే, కేవలం మిగిలినటువంటి పాస్టర్స్, నేను ఈ వర్డ్ వాడుతున్నాను, మిగిలిన పాస్టర్స్ ఏంటంటే కేవలం దశం భాగాలు ఆ యొక్క ఇన్కమ్ మీద జీవితాన్ని సాక్రిఫైస్ చేసామని వాటి మీద డిపెండ్ అవ్వకుండా ఈయన తనకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఒక వెబినార్స్ అంటారు వాటిలో కూడా పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు కొన్ని బ్లాగర్గా కూడా పనిచేసి ఆ యొక్క బైబిల్ని పూర్తిగా కూలంకుషంగా చదవడం కూడా జరిగింది. ఈయన అనేక డిబేట్స్లో, ముఖ్యంగా క్రైస్తవ బైబిల్కి సంబంధించినటువంటి ఏవైతే వాక్యాలు, ఆ సువార్తలు ఉంటాయో చాలా చర్చాగోష్ఠిలో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఈ క్రైస్తవ ఛానల్స్ ఏవైతే ఉంటాయో చాలా మందిని డిబేట్ చేస్తూ ఆ యొక్క కంటెంట్ ఏదైతే ఉంటుందో, బైబిల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో చాలా డిబేట్స్లో చేశారు. అది అంటే అటు హిందూ మతం కావచ్చు, ముస్లిమ్స్ మతాలు, అంటే వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి కూడా వాళ్ళతో కూడా డిబేట్స్ చేసి చాలా వరకు ఆయన బైబిల్లో కూడా సూక్తుల్ని ప్రచారం చేయడం, అంటే వెళ్ళే క్రమంలో ఆయన మత వ్యాప్తి, ఆయన ప్రచారంలో భాగంగా ఎవరెవరైతే ఈయనకి వస్తారో వాళ్ళందరితో కూడా డిబేట్ చేసి అన్ని రకాల వర్గాల మీద కూడా ఈయనకు ఒక పట్టు అయితే ఉండేది. అన్ని రకాలు, అంటే ముస్లిం తాలూకు కొంతమంది కూడా, అంటే వీళ్ళ ఫాదర్ ముస్లిం అవడం వల్ల ఈయనకి కొంతమేరకు ఖురాన్ మీద కూడా ఈయనకి పట్టు ఉండేది. అదేవిధంగా హిందీ, ఉర్దూ ఇన్ని భాషల మీద మెల్లమెల్లగా ఈయన పట్టు సాధించారు. అంటే ఏదేమైనప్పుడు కూడా ఉన్నటువంటి మదర్ క్రిస్టియన్ అవటం వల్ల ఇటువైపు మదర్ క్రిస్టియన్ అవడం వల్ల ఈయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. తర్వాత ఆయన చెప్పడం ఏంటంటే, ఆయన సాక్ష్యం చెప్పిన ప్రకారం ఏంటంటే, నన్ను పూర్తిగా జీసస్ నన్ను తీసుకున్నారు, ఒక మత ప్రచారుడిగా లైఫ్ని డీల్ చేయమని చెప్పి నన్ను తీసుకున్నారని చెప్పి పూర్తి స్థాయిలో వచ్చేసారు. ఆయన వచ్చి ప్రతి చోట ఆయన యొక్క ఆయన వినిపించినట్టు వాణి ఎలా ఉంటుందంటే, డిబేట్లో కూర్చున్నారంటే పెద్ద ఆడిటర్ అనమాట, ఆయన దిట్ట అనమాట. అంటే మాట్లాడారంటే ఎదుటి వాళ్ళకి ఇంక సబ్జెక్ట్ లేకుండా అంత దిట్టంగా మాట్లాడగలదు. 10 మంది ఉంటే 100 మందిని కూడా వాళ్ళందరినీ మెస్మరైజ్ చేసినటువంటి ఒక వశీకరణం ఉండేది ఆయన మాట్లాడితే. ముఖ్యంగా దాన్ని అట్రాక్ట్ అయ్యి ఆయన స్పీచెస్, ఆయన ఎక్కడైనా డిబేట్స్ చేశారంటే కొన్ని వేలాదిగా, వందలాదిగా ఆయన స్పీచెస్కి వచ్చేవారు. ఆయన కంటెంట్ మాట్లాడారంటే అద్భుతంగా ఉంటుంది. అదే నేను ఇంత ముందు కూడా ఒక వీడియో చెప్పాను. పిడి సుందర్రావు గారు ఇదంతా కూడా గొప్పతనం ఏదంటే, వీళ్ళ గురువు గారు పిడి సుందర్రావు గారే. పిడి సుందర్రావు గారు సుమారుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక 10 మందిని తయారు చేశారు. అద్భుతంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద ఈరోజు ఆయన ఏజ్ అయిపోయింది, చివరి ఏజ్లో ఉన్నారు వారు కూడా, కానీ చాలా మందిని తయారు చేశారు. అదే పిడి సుందర్రావు గారు చాలా మాటలు చెప్తారు. మనం భారతదేశంలో ఇన్ని మతాలు ఉండేటప్పుడు కూడా ఏ మతాన్ని కించపరచకుండా మన మతాన్ని చేసుకుంటూ వెళ్ళాలి, బైబిల్ యొక్క గొప్పదాన్ని చెప్పడం చెప్పి సుందర్రావు గారు మాట చెప్పకుండా మనం ఏ యొక్క పాస్టర్ని కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే చాలా వరకు ఆయన చెప్పుకోకుండా మనం చెప్పలేం. ఆయన ఒక బైబిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి చాలా చేశారు సుందర్రావు గారు. సో ఆయన మనం చెప్పుకోకుండా ఏ ఒక్క పాస్టర్ పేరు కూడా మనం చెప్పలేం. ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సుందర్రావు గారు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నారు, ఆయన ఒక గురువుగా స్వీకరించి వీళ్ళు చేయడం కూడా మొదలుపెట్టారు. అయితే ఈ రోజు జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో, ఈ సంఘటన కూడా మనకు తెలిసిందంటే, చాగల్లు ప్రాంతం ఉంది, రాజమండ్రి దగ్గర చాగల్లు అనే ప్రాంతం దగ్గర ఈయన ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన వెళ్ళడం కూడా జరిగింది. ఈయనకి కార్లు ఉన్నాయి, ఈయనకి డ్రైవర్స్ ఉన్నారు, మంచి ఆస్తిపరుడే ఈయన కూడా పూర్తిగా. అయినప్పటికీ కూడా ఏంటంటే బైక్ మీద వెళ్ళడం అన్నది, అంటే ప్రచారం చేసుకుంటూ వెళ్తున్న భాగంలో ఎక్కడంటే వాళ్ళ యొక్క సువార్త చెప్పడం అన్నది అది అందులో భాగం ఏంటంటే, ఎక్కడుంటే అక్కడ వీళ్ళు బైక్ మీద వెళ్తూ దారిలో కూడా చెప్పుకుంటూ వెళ్తే అది కంఫర్ట్ ఉండదు, కారు కాబట్టి బైక్ మీద అన్ని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన గడచిన కొన్ని సంవత్సరాలు, 4-5 సంవత్సరాల నుంచి ఆయన బైక్నే ప్రయాణం మొదలుపెట్టారు. ఈయన ఉండే ప్రాంతం తిరుమలగిరి నుంచి ఇక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 600 kilometers వస్తుంది రాజమండ్రి. అంటే ఇంత జర్నీ నేను బైక్ మీద చేసుకున్నాను. ఏజ్ కూడా 45 years. సో ఈ 45 సంవత్సరాల వయసులో ఆయన కంప్లీట్గా బైక్ జర్నీ చేసుకొని ఆ చాగల్లు ప్రాంతానికి వెళ్ళి ఒక షెడ్యూల్ పెట్టుకున్నారు, ఇదంతా కంప్లీట్గా తిరిగి రావడం కోసం చెప్పి. అనుకుని దుస్సంఘటన వల్ల, ఈ జరిగిన సంఘటన వల్ల మనం ఆయన గురించి మాట్లాడుకునే అవకాశం మనకి లభించింది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగకూడదు నాగరాజ్ గారు. అది హత్య జరిగిందా, లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా, ఏం జరిగింది? బట్ నేను ఎస్పీ గారు మాట్లాడిన మాటల్లో కూడా ఇప్పుడు ఈ మాట చెప్పారు. చాగల్లు దగ్గర ప్రచారం కోసంలో భాగంగా ఆయన ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, ఆయన చాలా సందర్భాల్లో రాజమండ్రి, కాకినాడ, రావులపాలెం ఈ ప్రాంతాల్లో చాలా వరకు ఆయన ఈ ప్రచార భాగంలో భాగంగా వెళ్తూ ఆయన యొక్క స్పీచెస్ చెప్తూ ఉంటారు. అందులో భాగంగా రావడం జరిగింది. బట్ ఏదైనా రాత్రి 11:31 మనకి కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర ఒక వీడియో ఫోటో చూపించారు. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత, అంటే ఇది యాక్చువల్గా మనకి ఎలా అంటే దేవరాపల్లి దగ్గర నుంచి కొవ్వూరు వస్తారు, పంగిడి అంటారు, అక్కడ నుంచి దాటి ముందుకు వస్తారు. అక్కడ దాటి కొవ్వూరు నుంచి టువర్డ్స్ మన పాత బ్రిడ్జ్ నుంచి కాకుండా కొత్త బ్రిడ్జ్ వేశారు. అంటే విశాఖపట్నం వెళ్ళడానికి రాజమండ్రి కొవ్వూరు, అంటే కొవ్వూరు దాటి రాజమండ్రి వచ్చి రాజమండ్రి ఊరు నుంచి వెళ్ళారు ఇంతకుముందు. ఈ రీసెంట్గా 3 years బ్యాక్ కొత్త బ్రిడ్జ్ ఏం చేశారంటే, కొవ్వూరు దగ్గర టోల్ గేట్ ఏర్పాటు
ఏర్పాటు చేసి బయట నుంచి ఇంకో కొత్త బ్రిడ్జ్ కట్టారు. అక్కడ 3 బ్రిడ్జెస్ ఉంటే 4th బ్రిడ్జ్ దగ్గర అది కంప్లీట్గా మనకి రాజానగరం టచ్ అవుతుంది. రాజానగరం లెఫ్ట్లో టర్న్ అయితే దివాంచెరు పైనుంచి స్ట్రైట్గా మనం వెళ్ళిపోవచ్చు. ఇది విశాఖపట్నంకి వెళ్ళే దారి, అది తుని అన్నవరం వైపు వెళ్ళిపోవచ్చు. అట్లా కాకుండా ఈ బ్రిడ్జ్ దగ్గర అనమాట. అంటే ఆయన ఏం చేశారు, ఇటు కొవ్వూరు ఊర్లోకి రాకుండా కొవ్వూరు బయటనే ఆ కొత్త 4th బ్రిడ్జ్ నుంచి రాజానగరం వచ్చి దివాంచెరు అక్కడ చాగల్లో వెళ్ళే ఉద్దేశంతో వెళ్ళే ఉండొచ్చు అని ఒక సస్పెక్ట్ చేస్తున్నారు. బట్ మనకి ఆ వీడియో ఫుటేజ్ కూడా ఎగ్జాక్ట్లీ కొవ్వూరు టోల్గేట్ దగ్గర రాత్రి 11:31 ఆయన క్రాస్ చేస్తున్నట్టుంది. అయితే ఇక్కడ చాలా మందికి సందేహం ఏంటంటే ఆ క్రాస్ చేసే దీంట్లో భాగంగా అక్కడ హెడ్లైట్ అప్పటికే లేదు. ఆయన మెల్లగా క్రాస్ చేస్తూ ఉన్నారు. రాత్రి 11:31 కూడా వచ్చింది. ఈయన ఎక్కడైతే ఈయన చనిపోయినటువంటి ఆ ప్లేస్ సీన్ ఉందో అక్కడికి ఎగ్జాక్ట్లీ ఒక 6 కిలోమీటర్ల 6 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నటువంటి 6 కిలోమీటర్లో ఏం జరిగింది అనేది అక్కడ సీసీ ఫుటేజ్ దొరకట్లేదు. మనకి కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర ఒక లాస్ట్ సీసీ ఫుటేజ్ ఉంది, ఇక్కడ జరుగుతుంది. బట్ ఆ లాస్ట్ ఫుటేజ్ ఈ 6 కిలోమీటర్ల మధ్యలో ఏం జరిగింది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని గురించే పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు బృందాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఒక స్పెషల్ ఒక టీమే పనిచేస్తుంది దాని మీద. ఎవరెవరు ఉన్నారు, దీని మీద ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఫోరెన్సిక్ కానీ లేకపోతే క్లూస్ టీమ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పందించి ఇమీడియట్గా దర్యాప్తును తీవ్రతరం చేయమని చెప్పారు. ఎందుకంటే ఇది కొంతమంది విశ్వాసాలకు సంబంధించి చాలా సెన్సిటివ్ మ్యాటర్. అంటే ప్రవీణ్ పగడాల గారు ఒక మతానికి సంబంధించి ప్రచారం చేసినప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రోజున్న పరిస్థితులు ఏమాత్రం కాదు బ్యాలెన్స్గా తీసుకోకపోయినా ఒకవైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దర్యాప్తు బృందాలు కూడా ఏ చిన్న అవకాశం కూడా లేకుండా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా నేను ఎస్పీగా చేసినటువంటి ప్రెస్ మీట్ మాత్రం చాలా హుందాతనంగా చేశారు. ఆయన అయితే మనం మీడియా ముఖంగా కూడా అభినందించాల్సిన అవసరం అయితే ఉంది. నాగరాజు గారు చాలా అద్భుతంగా చేశారు. ముఖ్యంగా ఎస్పీ గారు ఇచ్చిన స్పీచ్, ఆయన మాట్లాడే విధానం కానీ నిజంగా అలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఆ వీడియో నేను చూసిన తర్వాత అనిపించింది ఆయనతో ప్రెస్ మీట్ కూడా. ఎనీవే దర్యాప్తు బృందాలు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పూర్తిగా వివరాలు కూడా మనకి వెలుగులోకి తొందరలో వచ్చే అవకాశం ఉంటుంది. నాగరాజు గారు చూద్దాం అండి ఏ మేరకు ఉంటుంది ఏంటి అనేది. బట్ ఏదేమైనా సరే ఇలా జరగటం అనేది బాధాకరం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.